హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ముచ్చట్ల పిల్ల. సో ఈ వీడియోస్ అన్నీ చాలా స్పెషల్ అనమాట. నాకు ఈరోజు నేను మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా ఆఫ్టర్ లాంగ్ టైం, కొన్ని డేస్ టైం స్పెండ్ చేయడానికి. అండ్ చాలా ఇంపార్టెంట్ థింగ్స్ జరగబోతున్నాయి, చాలా న్యూ అప్డేట్స్ ఇస్తా అండ్ చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోలు ఉంటాయి అన్నమాట. సో వీడియో ఎండ్ వరకు చూడండి. ఇక్కడ మార్నింగ్ 6 అవుతుంది, నాకు 7:20కి ట్రైన్ ఉందన్నమాట ఎర్లీ మార్నింగ్. కానీ 6:30 వరకే రెడీ అయిపోయినా, బికాస్ కొంచెం ముందు ఉందామని చెప్పేసి. ట్రైన్లో అయితే కొంచెం కూడా వీడియో తీయడానికి అవ్వలేదు, నేను కంప్లీట్గా మర్చిపోయినా అనమాట. ఇంకా కామారెడ్డి రీచ్ అయ్యేసరికి మమ్మీ డాడీ ఇద్దరు ఉండే రిసీవ్ చేసుకోవడానికి. సో ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసేసి డాడీకి సెల్ ఫోన్ పనిలో అంటే లైక్ మొబైల్ షాప్లో ఏదో పని ఉంటే వెళ్ళి రిపేర్ చేయించుకొని వచ్చినాం. అండ్ నా ఫోన్లో కూడా కొంచెం సెట్టింగ్స్ ఉండే అనమాట, దానికోసం కూడా వెళ్ళేసి నెక్స్ట్ మేమైతే గోల్డ్ షాప్కి వచ్చినాం అన్నట్టు. ఎందుకు అని అంటే నేను ఒక గోల్డ్ ఆర్నమెంట్ చేపిద్దామని. వాళ్ళు వెళ్ళేసరికి ఛాయ్ ఇచ్చిర్రు, బ్రేక్ఫాస్ట్ కాగానే అట్లా ఛాయ్ పడితే సెట్ అనిపించింది. బికాస్ షాప్ వాళ్ళకన్నా ముందు మేము వెళ్ళినాం. ఇంకా ట్రైన్ దిగగానే మళ్ళీ ఇంటికి వెళ్ళి రావడం ఎందుకని చెప్పేసి కామారెడ్డిలోనే కంప్లీట్గా పనులు చేసుకొని వెళ్దామని. అండ్ ఇక్కడున్న ముక్కలన్నీ మేము సేవ్ చేసిన గోల్డ్ అన్నమాట. సో అప్పుడప్పుడు మనీ సేవ్ అయినప్పుడు కొంచెం కొంచెం చేసిందంతా ఇట్లా అయ్యింది. అండ్ గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి చాలా ఆలోచిస్తారు, బట్ ఇట్స్ అ బెస్ట్ ఆప్షన్ అని నాకు అనిపించింది ఇవాళ. అండ్ ఇది వచ్చేసి ముక్కుపోగు కుప్పే అని అంటారు, ఎందుకంటే ఇది పుస్తెల తాడుకు అల్లిపిస్తారు అన్నమాట. సో మమ్మీ ఇది అల్లిపిద్దామని చెప్పేసి. అండ్ ఇవి ఉన్నాయి కదా, ఇవి కూడా గోల్డ్వి గుండ్లు. సో ఇదేంటంటే పెళ్ళిలో పుస్తెల తాడు చేయించినప్పుడే దాంతో చేస్తారంట, కానీ నా దానికి లేదు కాబట్టి ఇంకా మమ్మీ చేపిద్దాము శ్రావణ మాసం అని చెప్పేసి వచ్చిన. అండ్ మన పుస్తెల తాడుకి ఉండే వైట్ రెడ్ కలర్ గుండ్లు అంటారు వీటిని, అయితే పల్స్, అవి కూడా మొత్తం కలర్ పోయినాయి అనమాట 6 monthsకే. సో అవి కూడా మంచిగా తీసుకొని వేపిద్దామని చెప్పి అన్ని పనులు కంప్లీట్ చేసుకొని వెళ్దామని ఈరోజు వచ్చినాం. అండ్ ఇక్కడ మేము వెయిట్ చేస్తున్నాం, బికాస్ ఈ షాప్లో ఉండే అంత రష్ ఎక్కడ ఉండరు. అండ్ నిజామాబాద్ కామారెడ్డి పీపుల్ అయితే నేను ఇక్కడ దేనికి కొలత ఇస్తున్నా అనేది మీకు క్లియర్గా అర్థమైపోతుంది. సో ఆర్నమెంట్ ఏదో మీకు తెలిస్తే నాతోని కామెంట్స్లో షేర్ చేసుకోండి. నిజామాబాద్ కామారెడ్డి వాళ్ళకైతే ఆబ్వియస్లీ తెలిసిపోతుంది. నెక్స్ట్ ఇంకా మెట్టెలు కూడా చేపిద్దామని చెప్పి అవి కూడా తీసి ఇచ్చేసినాం అన్నమాట. ఇవన్నీ ఎందుకు అంటే శ్రావణ మాసం స్టార్ట్ అయింది. సో పెళ్ళైన తర్వాత మంచి డేస్ ఇప్పుడే ఉన్నాయి కాబట్టి శ్రావణ మాసంలో మంచి డే అని తీసుకొని చేపిస్తున్నాం. అండ్ ఇక్కడ ఇందాక తీసుకున్న గుండ్లు కానీ ముక్కుపోగు అండ్ కుప్పే ఇంకా గుండ్లు, సో అవన్నీ ఒక ఆర్డర్లో రావాలన్నట్టు. అవి కూడా 7, 9, 11 అట్లనే ఉండాలి. అండ్ ఒకటి అటు ఇటు అయినా ఎక్కువ తక్కువ అయినా కూడా అది అట్లా ఉండొద్దు అనమాట. అందుకని చెప్పి మమ్మీ కూర్చొని మమ్మీకి ఎట్లుందో ఆయనకు అట్లా ఎక్స్ప్లెయిన్ చేపించి మరీ చేపిస్తుంది. ఇక్కడ ఇన్ని థింగ్స్కి ఇంతమంది ఉన్నా కూడా మాకు లిటరల్గా ఫస్ట్ కస్టమర్ మేమే అయినా కూడా 1 hour టైం పట్టింది. అండ్ ఇక్కడ ఆయన పుస్తెలు అవి సెట్ చేసేలోపు మెట్టెలు అయితే అయిపోయినాయి. అండ్ మా దగ్గర ఎట్లా అంటే పెళ్ళి అయిన 1 year లోపు మెట్టెలు చేంజ్ చేపిస్తారనమాట, పెళ్ళిలో పెట్టినవి. కొంతమందికి ఏంటంటే 1 month లోపే చేస్తారు, కొందరికేమో 1 year అయిపోయిన తర్వాత చేస్తారంట. ఇంకా మమ్మీ అత్తమ్మ వాళ్ళని అడిగేసి పెళ్ళి అయిన 1 year లోపే చేపియాలి అని అంటే, ఇంకా శ్రావణ మాసం కన్నా మంచి రోజు ఉండదు కాబట్టి పెళ్ళైన తర్వాత మంచి కలిసి వచ్చింది అని చెప్పి ఇప్పుడు చేపించుకున్నాం. అండ్ దీంట్లో 2 రకాలు ఉంటాయి అన్నట్టు, స్ప్రింగ్ మట్టెలు అని చెప్పి రింగ్ మట్టెలు అని చెప్పేసి. సో స్ప్రింగ్ మట్టెలు అంటే ఏంటంటే 4-5 లైన్స్ వచ్చేసి అవి పొడుగ్గా వస్తాయి. ఇదేంటంటే ఒకటే రింగ్ లాగా వస్తుంది అన్నట్టు. సో నేనైతే రింగ్ మోడలే చెప్పిన, కొంచెం సన్నగా ఉంటుంది అండ్ ఒకటే ఉంటుంది. మనకి వాటర్లో నడిచిన ఎక్కడ రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసినా కూడా బెటర్గా ఉంటుంది అని చెప్పేసి. అండ్ ఆల్సో మెట్టలు చేపించేటప్పుడు ఏంటంటే మా దగ్గర అయితే 1 మాసం అన్న ఎక్కువ వేసి చేపిస్తారనమాట. సో 1 తులం ఉంటే 1 తులం మీద 1 మాసం అట్లా వేపించి చేస్తారు. నాకు మెట్టెలు పుస్తలు ఇవన్నీ చేపిస్తుందని మమ్మీ ఐడియా ఉంది, కానీ ఫ్లోలో మర్చిపోయినా. ఎవ్రీడే నెయిల్ పాలిష్ ఉంటుండే లెగ్స్కి, ఈ రోజే లేదు. సో నాకే నా లెగ్స్ చూపించడానికి కొంచెం ఆడుగుండే. అట్లా రెడీ అయిపోయిన తర్వాత అంకుల్ సైజ్ అంతా సెట్ చేసి ప్రాపర్గా ఉందా లేదా అని చెక్ చేస్తున్నాడు. బికాజ్ మళ్ళీ లూజ్ అయితే టైట్ చేయొచ్చు, కానీ టైట్ అయితే లూజ్ అవ్వడం కష్టం అని చెప్తే ఇంకా ప్రాపర్ సైజ్ అంతా సెట్ చేయించుకున్నా. ఇప్పుడు చేయించుకుంటే మళ్ళీ ఒక 3 years వరకు చేపియరంట, అట్లా అని చెప్పేసి ఇంకా ఇప్పుడే అంతా ప్రాపర్గా చేయించుకున్నా. ఒక 1/2 hour అట్లా టైం పట్టింది. సో మీ దగ్గర కూడా ఇట్లనే ప్రాసెస్ ఉంటుందా, లేకపోతే ఇంకా ఏమైనా డిఫరెంట్గా ఉంటే నాతోని కామెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ సో అవన్నీ అయ్యే గ్యాప్లో నేను పర్ల్స్ షాప్కి వెళ్ళినా అనమాట. బికాజ్ నేను రీసెంట్గానే గ్రీన్ కలర్ పర్ల్స్ కలెక్షన్ అంతా చూసిన. అండ్ ఇక్కడ షాప్లో ఎట్లా ఉంటుంది అని వెళ్ళి చూసేసరికి మా మమ్మీకి ఈ నెక్ పీస్ చాలా నచ్చింది అన్నట్టు. ఇదైతే 800 చెప్పిర్రు.
ఇంకా పర్ల్స్ గురించి నేను సపరేట్గా ఒక వీడియో చేస్తే, ఇంటికి రాగానే ఏంటంటే అక్కడ మట్టెలు చెప్పగానే కాళ్ళు మొక్కాలంట. కానీ ఇంతకు ముందు అయితే ఇంటికి వస్తుండే కాబట్టి అట్లా సెట్ అవుతుండే, ఇప్పుడు అట్లా సెట్ కాదు కాబట్టి ఇంక ఇంటికి వచ్చిన తర్వాతనే పసుపు కుంకుమ అవన్నీ పెట్టేసి స్వీట్ లాగా షుగర్ ఇచ్చి కాళ్ళు మొక్కింది. డాడీ కూడా చేసిండు, బట్ వీడియో తీసే వాళ్ళు లేరనమాట. అండ్ ఆ రోజు మమ్మీ వాళ్ళకి ఫంక్షన్కి వెళ్ళేది ఉంటే ఇంకా మళ్ళీ నా ఒకదాని కోసం ఎందుకులే వంట అని చెప్పేసి నేనైతే బర్గర్ ఆర్డర్ చేసుకున్నా. ఎందుకంటే నేను హనీ బేకరీ బర్గర్ కూడా చాలా డేస్ నుంచి మిస్ అవుతున్నా. చాలా బాగుంటుంది, అది తినక చాలా డేస్ అయిందని తెచ్చుకున్నా. ఇంకా నేను ఇంటికి వచ్చిన అంటే ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉంటారు. అసలు నేను మమ్మీ వాళ్ళ ఇంటికి రాగానే ఎట్లా అంటే కూర్చోవడం, ముచ్చట పెట్టడం, మా మమ్మీ చేసిన ఫుడ్ అంతా తినడము, బాతకాలు నరకడం, ఇంతకు మించి ఏమి ఉండదు. అసలు కంప్లీట్గా ముచ్చట పెడుతూనే ఉంటా. సో అట్లా ఫస్ట్ చిన్నపిన్ని వచ్చిందనమాట. అండ్ మమ్మీ చిన్నపిన్ని కొన్ని బ్లాక్ బీడ్స్ అండ్ బ్లాక్ బీడ్ సెట్స్ అవి తీసుకున్నారు అన్నట్టు. సో అవి నాకు చూపిస్తారు అనమాట, ఇది ఇంతకు వచ్చింది, ఇది ఇట్లా వచ్చింది అని చెప్పేసి. పెళ్ళి కాకముందు నేను పెద్దగా పట్టించుకోకపోతుండే, కానీ పెళ్ళైన తర్వాత అన్నీ అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేసిన. ఇంకా పిన్ని అట్లా వెళ్ళిపోయిందో లేదో, లంచ్ టైం అయిపోయి చాయ్ టైం రాగానే నా ఫ్రెండ్ వచ్చింది అన్నట్టు. దానికైతే ప్రతిసారి మిస్ అవుతుంది అని చెప్పి రాగానే మెసేజ్ చేస్తే తను కూడా వచ్చింది. స్కూల్లో టీచింగ్ జాబ్ చేస్తుంది అన్నట్టు. అండ్ నా ఫేవరెట్ కారీలు, నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకైతే పక్కా తెలుస్తుంది. ఇంకా అవి మిస్ అవ్వలేం కాబట్టి వాటిని కూడా మంచిగా తినేసి మేము చాలా డేస్ తర్వాత ఒక డీప్ డిస్కషన్ నడిచింది అన్నట్టు. ఒక 2-3 అవర్స్ ఉండే అదైతే మా ఇంట్లో. సో అట్లా బెస్ట్ ఫ్రెండ్ని కూడా మీట్ అయిపోయినా. ఇంకా అది కూడా వెళ్ళిపోయే టైంకి 5-6 అట్లా అయింది. సో తమ్ముడు వాళ్ళు వచ్చారు స్కూల్ నుంచి. ఇట్లా ఇంకా ఫస్ట్ డే ఆఫ్ మా మమ్మీ వాళ్ళ ఇంట్లో అయితే రావడము, అందరితో మాట్లాడడము, మంచి చెడులు అరుచుకోవడం దానికే అయిపోతుంది. ఇక్కడ వాడు రాగానే బ్యాట్ బాల్ ఆడినాం అన్నట్టు. బిఫోర్ మ్యారేజ్ మాకు మస్తు అలవాటు ఉంటుండే, సేమ్ ప్లేస్లో షటిల్ ఆడుతుండే, బ్యాట్ బాల్ ఆడుతుండే, ఇంకా అన్నీ ఇక్కడే ఆడుకుంటుండే కాబట్టి అట్లా జిమ్కి కూడా వెళ్ళలేను నందివాడకు వస్తే అని చెప్పేసి ఇట్లా బ్యాట్ బాల్ అయితే ఆడుకున్నాను. అసలు ఇంటికి రాగానే ఎట్లుంటున్నాయి అంటే హాస్టల్ నుంచి వచ్చినప్పుడు వేరే డిఫరెన్స్ ఉంటుంది, అండ్ పెళ్ళి అయ్యి వచ్చిన తర్వాత వేరే డిఫరెంట్ ఫీలింగ్స్ ఉంటాయి అన్నమాట. సో అట్లా ఏదో మిస్ అయిన ఫీలింగ్ కానీ ఇది అది అని చాలా డిఫరెన్షియేషన్స్ వస్తాయి. మేబీ దీనికి అందరు అమ్మాయిలు రిలేట్ అవుతారు అని నేను అనుకుంటున్నా. సో మీ ఎక్స్పీరియన్స్ని నాతో షేర్ చేసుకోండి. ఇంకా దాని తర్వాత డిన్నర్కి అయితే ఆ రోజు ఒక పిన్ని వాళ్ళు పిలిచిరు అనమాట. సో వాళ్ళ ఇంటికి వెళ్ళినాము. ఇట్లా ఒక రోజంతా కూడా రావడము, మంచి చెడులు అడగడము, ఊరికొస్తే ఇద్దే అయిపోతుంది ఒక ఫుల్ డే అంతా కూడా. సో నెక్స్ట్ డే నుంచి నాగుల చవితి కానీ, నా ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ ఉంది, ఇంకా అట్లానే మా పిన్ని వాళ్ళ ఇంట్లో పూజ ఉంది, బర్త్డే పార్టీ ఉంది. సో అన్నిటికీ ప్రిపరేషన్స్, వాటి గురించే డిస్కషన్స్, ప్లానింగ్ జరిగింది. సో అట్లా నా నెక్స్ట్ వీడియోస్ అన్నీ చాలా బాగుంటాయి, చాలా మంచిగా ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అన్నట్టు. సో ఇప్పటివరకు ఎవరన్నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అట్లానే నా వీడియోస్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.